ముందుగా ఓల్గా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతీయులకు శ్రీరాముడికి విడదీయరాని అనుబంధం ఉంది. రామ అనే పేరు పలక్కుండా, వినకుండా ఉండడం భారతదేశంలో ఏ ఒక్కరికీ సాధ్యం కాని పని. సకల గుణాభిరాముడు, ఆదర్శ దేవుడు అయిన శ్రీరాముడి గురించి తెలుసుకుంటూ ఉంటే ఎవరైనా సరే జై శ్రీరామ్ అనాల్సిందే, చేతులెత్తి మొక్కాల్సిందే. అలాంటి రాముడి పాత్ర వెండితెరపై పోషించి తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు కొందరు సినిమా హీరోలు. వారిలో కొంతమందైతే రాముడు ఇలానే ఉంటాడా అనేలా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలా మన తెలుగు సినిమాల్లో రాములోరిగా సినీ అభిమానుల జేజేలు అందుకున్న నటులు ఎవరో చూద్దాం. తెలుగువాడికి శ్రీరాముడన్నా, శ్రీకృష్ణుడన్నా మొదటిగా గుర్తుకొచ్చేది సీనియర్ ఎన్టీఆర్. తన హుందాతనంతో, తన రాజసంతో రాముడంటే ఇలానే ఉంటాడేమో అనిపించేలా ఎన్టీఆర్ ఆ పాత్రని పోషించారు. అప్పుడే కాదు, ఇప్పటికీ కొంతమంది తమ ఇళ్లలో రాముడి ఫోటోగా ఎన్టీఆర్ ఫోటోనే పెట్టుకుని ఆరాధిస్తారు. శ్రీరాముడిగా ఎన్టీఆర్ తొలి సినిమా సంపూర్ణ రామాయణం. తర్వాత లవకుశ సినిమాతో రాముడంటే రామారావే అన్నట్టు జనాల్లో ఒక అభిప్రాయం స్థిరపడింది. ఆ తర్వాత రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం వంటి సినిమాల్లో పూర్తిస్థాయి రాముడి పాత్రతో పాటు పలు సినిమాల్లో కొంతసేపు రాముడిగా కనిపించి అలరించారు ఎన్టీఆర్. కాని ఎన్టీఆర్ కంటే ముందు అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని కంటే కూడా ముందు తొలిసారి తెలుగు తెరమీద ప్రత్యక్షమైన రాముడొకరున్నారు. ఆయనే యడవల్లి సూర్యనారాయణ. తెలుగులో తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద అయితే రెండో టాకీ చిత్రం శ్రీరామ పాదుకా పట్టాభిషేకం. రెండూ 1932లోనే విడుదలయ్యాయి. ఈ రెండో చిత్రంలోనే రాముడిగా నటించారు యడవల్లి సూర్యనారాయణ. అంటే ఎన్టీఆర్ తొలిసారి రాముడిగా నటించిన సంపూర్ణ రామాయణం చిత్రానికి 26 ఏళ్లకు ముందే శ్రీరామ పాదుకా పట్టాభిషేకంలో రాముడి పాత్రను పోషించి తెలుగు సినిమా తొలి రాముడిగా ప్రఖ్యాతిగాంచారు యడవల్లి. తరువాత ఏఎన్నార్ 1944లో విడుదలైన సీతారామ జననంలో రాముడిగా మెప్పించారు. ఎన్టీఆర్ కంటే ముందు ఈ ఇద్దరూ రాముడి పాత్రలతో అప్పటి ప్రేక్షకులను అలరించారు. కాకపోతే లవకుశ మూవీ ఎన్టీఆర్ని తెలుగు సినీ రాముడిగా చిరస్థాయిగా నిలబెట్టింది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత రాముడిగా అందరి మనసు దోచుకున్నాడు సోగ్గాడు శోభన్ బాబు. సంపూర్ణ రామాయణం సినిమాలో రాముడిగా కనిపించి తెలుగు జనుల చేత జేజేలు కొట్టించుకున్నారు. వీరిద్దరి తర్వాత రాముడి పాత్రకు న్యాయం చేసింది హీరో సుమన్. శ్రీరామదాసు సినిమాలో రాముడి పాత్ర కోసం సుమన్ని తీసుకున్నారు. ప్రేక్షకులు కూడా సుమన్ని రాముడిగా అంగీకరించడంతో ఎన్టీఆర్, శోభన్ బాబు తర్వాత రాముడి పాత్రలో మరొకరిని ఊహించుకోలేని ఎంతోమంది మూవీ మేకర్స్కి సుమన్ బెస్ట్ చాయిస్ అయ్యాడు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం సినిమాలో నందమూరి బాలకృష్ణ రాముడి పాత్రలో కనిపించి పర్వాలేదనిపించారు. దేవుళ్ళు సినిమాలో అందరి బంధువయ్య అనే పాటలో హీరో శ్రీకాంత్ శ్రీరాముడిగా కనిపించి ఆకట్టుకుంటే నందమూరి మూడో నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన నట జీవితాన్ని రాముడి పాత్రతో ప్రారంభించడం విశేషమనే చెప్పాలి. 1997లో అందరూ చిన్నపిల్లలతో చేసిన రామాయణం సినిమాలో ఎన్టీఆర్ రాముడి పాత్ర పోషించారు. ఇలా ఒకే వంశానికి చెందిన 3 తరాల హీరోలు వెండితెర రాముడిగా మెప్పించడం కూడా ఒక అద్భుతమైన విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక 2023లో ప్రభాస్ రామునిగా నటించిన ఆదిపురుష్ విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది. హీరోలు కాకుండా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ రాముడి పాత్రలో మెరిశారు. సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం సినిమాలో నటుడు హరనాథ్ రాముడిగా మారారు. 1961లో విడుదలైన ఈ సినిమాలో రావణునిగా రామారావు నటించగా రాముడిగా హరనాథ్ అలరించారు. ఆ తర్వాత 1968లో విడుదలైన శ్రీరామ కథ సినిమాలోనూ హరనాథ్ రాముడిగా కనిపించారు. ప్రముఖ నటుడు కాంతారావు 1968లో వచ్చిన వీరాంజనేయలో రాముడిగా కనిపించారు. 1976లో బాపుగారి దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణంలో నటుడు రవికుమార్ రాముడిగా ఒదిగిపోయారు. ఇదండి తెలుగు సినీ రాముని కథ.